వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మల్టిప్లికేషన్స్ ఎన్ని విధాలుగా చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సమ్ అయితే తీసుకోవాలండి. నేను 27 × 23 అయితే తీసుకున్నాను. 27 × 23 7 3s 21. 2 తర్వాత వచ్చే నెంబర్ 3 2 3s 6. సో 61 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ 27 × 23 7 3s 21 యాజ్ ఇట్ ఈజ్ వేసేసుకోవాలి. అలాగే 2 2s 4 2 7s 14 2 3s 6 14 + 6 20. సో 20ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో 61 ఈజ్ ద థర్డ్ వే. 27 × 23 27ని 20 + 7 విధంగా రాసుకోవచ్చు కదండి. ఇంటూ 23ని 20 + 3 20ని 20 + 3తో మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత 7ని 20 + 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 20 20s 400 23s 60 ప్లస్ 7 20s 140 7 3s 20 140 + 60 200 200 + 400 600 + 21 621 is the answer. Fourth wave 27 × 23 20 + 7 కింద రాసుకున్నాండి. అలాగే 20 + 3 కింద 20ని 7తో మల్టిప్లికేషన్ చేయాలి, 20తో మల్టిప్లికేషన్ చేయాలి, 3తో కూడా మల్టిప్లికేషన్ చేయాలి. అప్పుడు సింగిల్గా నెంబర్స్ 7 × 3 27s 140 20 20s 400 23s 60 7 3s 21 మొత్తం ప్లస్ చేయాలండి. 61 ఈజ్ ఫిఫ్త్. 27 × 23 అందరికీ పద్ధతి తెలుసండి, నార్మల్ మల్టిప్లికేషన్. ఈ వీడియోలో ఈ ట్రిక్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్